నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తిరుపతి నడిబొడ్డులో ఉన్న హతిరాంజీ మఠం భవన బలోపేతాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? తిరుపతి మధ్యలో ఉన్న హతిరాంజీ మఠానికి చెందిన విలువైన భూములు దాదాపు కబ్జా బారిన పడినట్లేనా? మఠానికి ఆనుకుని ఉన్న షాపుల పరిస్థితి ఏంటి? కూలిపోయే స్థితిలో ఉన్న హతిరాంజీ మఠం భవనాన్ని బలోపేతం చేయటానికి అడ్డుకుంటుంది ఎవరు? ఇవే ఇప్పుడు తిరుపతి వాసులను వెంటాడుతున్న ప్రశ్నలు. ఒకప్పుడు తిరుపతిలో విస్తృత స్థలాన్ని కలిగి ఉన్న హతిరాంజీ మఠం కాలక్రమంలో పలు రాజకీయ, వాణిజ్య ఒత్తిళ్లతో తన భూములు కోల్పోయిందట. ఇప్పుడున్న కొద్ది భూముల్లో ఏర్పాటైన షాపుల నుంచే మఠానికి కొద్దో గొప్పో ఆదాయం వస్తోంది. అయితే నామమాత్రపు అద్దెలు కావటంతో వచ్చే ఆదాయం మఠం నిర్వాహకులకు కూడా చాలటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక మఠం భవనం పురాతనమైంది, కూలిపోయే పరిస్థితిలో ఉందట. అయినా దాని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఓ వ్యక్తి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిపుణుల సహాయంతో భవనాన్ని పరిశీలించింది. వారి నివేదిక ప్రకారం భవనం బలహీనంగా మారిందని, ప్రజల ప్రాణాలకే ముప్పని నిర్ధారించింది. కానీ ఇది పూర్తిగా కూల్చాల్సిన అవసరం లేదని, బలోపేతం ద్వారా భద్రతను అందించవచ్చని స్పష్టం చేసింది. ఈ మఠాన్ని ఇప్పటికే ఐఐటి నిపుణులు కూడా పరిశీలించారట. మఠం పూర్తిగా పడిపోకముందే దానికి సరైన మరమ్మతులు చేయాలంటే దానికి ఆనుకుని ఉండే షాపులను తొలగించి అదే ప్రాంతంలో మరలా షాపులు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికుల వాదన. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట. కొంతమంది రాజకీయ నాయకులు, వ్యాపారుల నుంచి దాదాపుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. వారు ఇప్పుడు హతిరాంజీ మఠం భవనాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఒక్కసారి షాపులు ఖాళీ చేసి మళ్లీ వస్తే మఠం షాపుల అద్దెను ఎక్కువ చేస్తుందన్న భయం వ్యాపారులకు పట్టిందట. అందుకే అసలు ఖాళీ చేయకుండా ఉంటే బెటర్ అన్న ఆలోచనలతో రాజకీయ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరికొన్ని అనుమానాలు కూడా స్థానికులను వెంటాడుతున్నాయట. భవనాన్ని బలోపేతం చేయాలన్న ప్రణాళికను వ్యాపారులు అడ్డుకోవటం ఒకటైతే, ఖాళీ చేసిన వ్యాపారులకే తిరిగి అద్దెకు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పుడు భవనం బలోపేతాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారనేదే అనుమానాలకు తావిస్తుందట. ఇదే సమయంలో భవనం బలోపేతం కాకుండా చేయాలన్న స్థానిక నాయకుడి ఆసక్తి ఏంటన్నది కూడా మరో ప్రశ్నగా మారిందట. దాదాపు 20 ఏళ్లుగా మఠం వారు, మున్సిపల్ అధికారులు భవనం పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నా ప్రతిసారి రాజకీయంగా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయనేది అనుమానాలను రెట్టింపు చేస్తోంది. ఇది కేవలం ఒక భవన భద్రత సమస్య కాదు. ఇది ఒక వారసత్వ భవనాన్ని కాపాడుతూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ప్రక్రియ. దాన్ని రాజకీయ లాభాల కోసం ఆపటం సమంజసం కాదని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ధైర్యంగా ముందుకు వచ్చి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం కేవలం ఒక వాణిజ్య ప్రాంగణం కాదని, తిరుపతి చరిత్రలో ఒక భాగమని వాదిస్తున్నారు. 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హతిరాంజీ మఠం పరిపాలన భవనానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా మఠం ఆదాయం పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారికే తిరిగి షాపులు కేటాయిస్తే అసలు గొడవే ఉండదని చెబుతున్నారు.